హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ వెయిట్ లాస్ జర్నీ డే 2 అన్నమాట. ఉదయాన్నే 5కి లేచి ఇదిగో ఈ థైరాయిడ్ టాబ్లెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు డైట్ చేస్తున్నాం కదా అని అసలు స్కిప్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో థైరాయిడ్ టాబ్లెట్ అయిపోయిన తర్వాత రొటీన్ ఎలా ఉంటదంటే వాటర్ తాగాలి. ఫస్ట్ అయితే ఒక 1.5 లీటర్ వరకు గోరువెచ్చని నీళ్ళైతే తాగుతున్నాను నేను. నేను డైట్ ఇంట్రడక్షన్ వీడియోస్‌లో అసలు యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇవేమీ లేకుండా ఇలా వెయిట్ లాస్ 2 మంత్స్‌లో ఇంత అయ్యాను అని చెప్పాను కదండీ! అయితే యోగా లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లాస్ అనే టాపిక్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామని కూడా చెప్పాను కదా! మ్యాటర్ ఏంటంటే నేను 2 మంత్స్ తర్వాతే వాకింగ్ అనేది స్టార్ట్ చేశానండి. 1 వీక్ వాకింగ్ చేసేసరికి నాకు రిజల్ట్ చాలా షాకింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఆ 1 వీక్‌లో మెటబాలిజం బాగా పెరిగి వెయిట్ లాస్ ప్రాసెస్ కూడా స్పీడప్ అయిందనమాట. ఆ 2 మంత్స్‌లో వీక్‌కి 30 గ్రామ్స్, 40 గ్రామ్స్ అలా తగ్గిన దాన్ని ఇలాగా వాకింగ్ చేసిన వీక్‌లో మాత్రం 1 కేజీ పైనే తగ్గాననమాట. సో హెల్తీ వేలో మెటబాలిజం పెంచుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. వాకింగ్ అని ఏదైనా ఎక్సర్సైజ్ కొంచెం ఫాస్ట్‌గా చేయాలన్నమాట. అలా అయితేనే మెటబాలిజం కూడా స్పీడప్ అవుతది. కానీ డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఎవరు చేయొద్దండి. ఒక 10 డేస్ అయినా రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్ లేకుండా డైట్ కాబట్టి బాడీకి కొత్త కాబట్టి అప్పుడే ఏమి ఇలా ఎక్సర్సైజ్ అవి చేయకపోవడమే బెటర్ అనమాట. సో తర్వాత నుంచి చేసుకోవచ్చు. ఇక ఇవాళ డైట్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ టొమాటో కర్రీ చేస్తున్నానండి. దానికోసం కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోనే ఒక 2 ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ ఏంటంటే కల్లుప్పు ఉంటది కదండీ! దాన్ని ఎండబెట్టి ఇలా పౌడర్ చేసి మిక్సీలో దాన్ని వాడుకుంటున్నాను అనమాట. నార్మల్ మనం అయోడైజ్డ్ సాల్ట్ అయితే వాడుకోకూడదు ఈ డైట్‌లోని. ఇలాగా కల్లుప్పు వాడుకోవడమే మంచిది. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అందులో టొమాటో వేసేసుకుంటున్నానండి. యాక్చువల్‌గా అయితే డైట్‌లో టొమాటో, ఉల్లిపాయ తక్కువ వాడుకోవడం బెటర్. ఇలా ఎప్పుడైనా వేస్తుంటా అనమాట కర్రీస్‌లోకి. టొమాటో ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని ఉప్పు, పసుపు నీళ్ళలో వేసుకొని పెట్టుకుంటాము. గోరువెచ్చని నీళ్ళలో. క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని అందులోకి పసుపు, కారము ఇంకా కల్లుప్పే వాడతానండి నేను కూరల్లోకైనా, దేనికైనా. ఫ్రైస్‌లోకైతే మాత్రం ఈ కల్లుప్పునే పౌడర్ చేసి ఇందాక చూపించినట్టుగా యూజ్ చేస్తున్నాననమాట. అలా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. డైట్ రెసిపీస్ అంటే కొన్ని కొత్తగా ఉంటాయి. కొన్నైతే మనం రెగ్యులర్‌గా చేసుకునే రెసిపీస్‌నే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతదండి. ఇది ఉత్తినోటిన తింటాం కాబట్టి ఉప్పు, కారం కొంచెం తక్కువగా వేసుకుంటే బెటర్ అనమాట. ఇంట్లో వాళ్ళందరికీ కలిపి చేస్తాను ఈ రెసిపీ. ఇంకా కూర వండడం అయిపోయిన తర్వాత ఇల్లు తడిగుడ్డ పెడుతున్నానండి. డైట్ చేస్తున్నాం కదా! నీరసం వస్తది, ఏ పనులు చేయలేమనుకుంటారేమో అని ఇది చూపిస్తున్నాను మీకు. డైట్ చేసినా సరే మనకి ఎనర్జీ అయితే చాలా వస్తుందండి. నాకైతే ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఇలా ఇంట్లో పనులన్నీ చకచకా నేను చేసేస్తున్నాను. బానే చక్కబెట్టేస్తున్నాను. ఇంకా మీల్ 1 టైం అయితే అయిపోయిందండి. టైం 10:00 అయ్యేసరికి మీల్ 1 అయితే తినేస్తున్నాను. 9:30 వరకు అయితే వాటర్ తాగుతూ ఉన్నాననమాట. 2.5 లీటర్ వాటర్ నాకు మార్నింగ్ సెక్షన్‌లో. ఇంకా కాలీఫ్లవర్ కర్రీ మనం ప్రిపేర్ చేసుకున్న డైట్ రెసిపీ. ఇంకా 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ ప్లేస్‌లో 3 ఎగ్స్ కూడా తినొచ్చు. ఇంకా సీడ్స్ ఇవాళ సోక్ చేయలేదు. ఇలా డ్రైగానే తినేస్తున్నాను అనమాట. నమలడం కొంచెం కష్టమే ఇలా డ్రైగా తిన్నప్పుడు. వాటితో పాటు ఇంకా క్యారెట్, ఒక ఫుల్ క్యారెట్, హాఫ్ కీర అయితే తీసుకోవాలి. ఇంకా నట్స్. ఇంట్లోని పని అవ్వలేదన్నమాట ఇవాళ ఇంకాను. కానీ తీరా చూస్తే తినే టైం అయిపోయింది. సర్లే తిన్నాక అప్పుడు ఫ్రెష్ అప్ అవుదాం అనేసి ఇంక ఇలా తినేస్తున్నాను. ఏం డైట్ రెసిపీసో ఉప్పు, కారాలు తక్కువ, ఆయిల్ తక్కువ అంటది. ఎలా ఉంటాయేంటో టేస్ట్ అనుకుంటున్నారేమో. మనం చేసుకునే విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఉప్పు, కారం మీకు కావాలంటే స్పైసీగా కూడా వేసుకోవచ్చు కారంగా తినాలనిపిస్తేని. చప్పగా ఏం చేసుకోనక్కర్లేదు. కాకపోతే ఎక్కువ కర్రీ తినగలుగుతామనేసి అలా చెప్పానంతే. అయితే మీరు కూర తినే క్వాంటిటీ కూడా కావాలంటే తగ్గించేసుకోవచ్చు అంత తినలేకపోతేని. కాకపోతే ఆ టైంలో ఎంత తినగలిగితే అంతే తినేయండి. అంతే. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కాలీఫ్లవర్ తినచ్చా, తినకూడదా అన్న డౌట్ కూడా ఉంటది కదా! అయితే నాకు కూడా థైరాయిడ్ ఉంది కదా! కానీ కాలీఫ్లవర్ వీక్లీ వన్స్ అయితే పర్లేదండి. రెగ్యులర్‌గా అయితే తినేయకూడదు అంతేను.
డైలీ ఇలాగా బాయిల్డ్ ఎగ్స్ తినాలంటే బోర్ కొడుతుంది కదండి, రోజు అయితే తినలేం కదా. అలాంటి అప్పుడు ఏం చేయాలంటే ఆమ్లెట్ అనే ఆప్షన్స్ మనకి ఉంటాయన్నమాట. కానీ ఆ ఆమ్లెట్ని హెల్తీ వేలో ఎలా చేసుకోవాలి అనే రెసిపీస్ అయితే నేను కూడా అప్లోడ్ చేస్తానండి ఫర్దర్ వీడియోస్లో. అవి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి కూడా ఒక లైక్ చేయండి. ఈ నట్స్ కూడానండి నమలడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. నాకు ఒక్కొక్కసారి బోర్ కొడుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క రోజేమో నానబెట్టుకుంటాను ముందే. ఒక 1 అవర్ ముందు లైట్‌గా గోరువెచ్చని నీళ్ళు పోసేస్తే తినే టైంకి ఫుల్‌గా నానిపోయి ఉంటాయి. సో, అలా కూడా మేము నవలలేం అనుకునే వాళ్ళకి వీటితో ఒక దోస ఉంది. ఆ రెసిపీ నేను ఇంకో వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అదైతే చాలా టేస్టీగా ఉంటది. కాకపోతే మరి కొంచెం పని కదా! సో, అందుకు రెగ్యులర్‌గా ఇలా తినేస్తా. ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు అలా వేసుకుంటున్నాననమాట. చూపిస్తాలేండి ఆ రెసిపీ కూడా. ఇప్పుడు ఒకసారి మనం 10:00కి తినడానికి కూర్చున్నామంటే మొత్తం ప్లేట్ కంప్లీట్ చేసే లెగాలండి. తినలేకపోతే వదిలేయండి కానీ, కాసేపు ఉండి తిందాం, మళ్ళీ తిందాం ఇలాంటివి పెట్టుకోకూడదు. తిన్నామా, పైకి లెగిసామా, ఇంక మళ్ళీ ఈవినింగ్ 6:00 వరకు తినేవేం ముట్టుకోకూడదు అంతే. ఒకవేళ మీరు అమ్మో ఇంత క్వాంటిటీ నేను తినలేను అనుకుంటే పర్లేదు, ప్రతిదీ పెట్టుకోండి. కానీ అందులో మీరు తినగలిగినన్ని క్వాంటిటీసే తినండి. కానీ ప్రతిదీ తినాలండోయ్. అన్నీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇప్పుడు మనం కార్బ్స్ తినట్లేదు, అసలు నీరసం రాకుండా ఉండాలంటే సలాడ్ కానివ్వండి, కూర కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, లేదా ఎగ్స్ కానీ, లేదంటే ఇవి నట్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏది స్కిప్ చేయడానికి లేదు. మీరు ఎక్కువ తినలేకపోతారా, కూరలో సగమే తినండి. సలాడ్ అయితే కంప్లీట్ చేసేయాలి కంప్లీట్‌గాను. సీడ్స్ కూడా మనం తీసుకునే ప్రపోర్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక అంటే 5 టేబుల్ స్పూన్స్ కాకపోయినా ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా తీసుకోవచ్చు. ఇంక ఇవి కూడా ఏం తగ్గిస్తాం చెప్పండి? ఎగ్‌లోనే మనకి చాలా ఎక్కువ ప్రోటీన్ అందుద్ది. ఒక్కొక్క ఎగ్ నుంచి 5 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. సో, దాన్ని బట్టి కాంపెన్సేట్ చేసి తీసుకోండి. అలా మీల్ 1 అయితే కంప్లీట్ అయిపోయిందండి 10:00కి. ఇంకా సాయంత్రం 6:00కి మీల్ 2 అయితే తింటున్నాను. సేమ్ మార్నింగ్ ఏం తిన్నానో అవే అన్నమాట ఇంకా. మీల్ 2 అండి. నేనైతే ఎగ్స్ మీద లైట్‌గా ఉప్పు, కారం చల్లుకున్నాను. వేడిగా లేవు కదా, అలా దిగవనమాట. అందుకని లైట్‌గా ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ లేదు, లేదా అది చల్లుకున్నా బానే ఉంటది. ఎగ్ తినేటప్పుడు ఎల్లో గొంతుకు పట్టిపోయిందనుకోండి, కీరా ముక్క తినండి, వెంటనే వెళ్ళిపోద్ది. అంతేగాని వాటర్ మాత్రం తాగకూడదు. ఎక్కువగా తినేటప్పుడు వాటర్ తాగితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకే అస్సలు తాగకూడదు. ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో అయితే 3 లీటర్స్ లెమన్ ఏసుకొని కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడు 6కి తింటున్నాను కదా, మళ్ళీ 8 వరకు అంటే 2 అవర్స్ వరకు వాటర్ తాగకూడదన్నమాట. తర్వాత తాగొచ్చు, కాకపోతే నైట్ సెక్షన్‌లో వాటర్ పెద్దగా తాగను. నైట్ యూరిన్‌కి లెగాల్సి వస్తదని. కొంచెం త్వరగా పడుకోవాలండి. నిద్రపోయినప్పుడే ఎక్కువ మెటబాలిజం జరిగి ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతూ ఉంటదన్నమాట. అందుకే మంచి నిద్ర అయితే కావాలి వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు. అలానే కాదు, నార్మల్‌గా కూడా నిద్ర ఎక్కువ కావాలన్నమాట. అంతేనండి వీడియో అయితే. మళ్ళీ డే 3 ఆఫ్ ఫ్యాట్ లాస్ జర్నీతో మళ్ళీ కలుద్దాము. వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ డైట్ వీడియోస్ అనేవి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు డైట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతాయి. బాయ్ బాయ్.